నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడతానంటే కుదరదు కదండి. కొన్ని రోజులు నోటికి తాళం వేసేసుకుని సైలెంట్ గా ఉన్న అక్క ఇప్పుడు మళ్ళీ కీస్ ఓపెన్ చేసేసారండి. చిన్న పెద్ద అనే మర్యాద లేకుండా మాట్లాడడం మళ్ళీ మొదలెట్టేశారండి బాబు. ఎవరమ్మాయి అక్క అంటున్నావు, నోరు అంటున్నావు, తాళం అంటున్నావు? ఇంకా అబ్బాయి మీరు రోజు అక్క గురించే. మా అక్క మొదటి నుంచి అంతేనమ్మాయి. మీరే సైలెంట్గా ఉంటే మారిపోయింది అనుకున్నారు. అట్ట కాదబ్బాయి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూసంత మెచ్యూరిటీ కూడా వచ్చింది అంటారు కదా, అప్పుడు పద్ధతిగా మాట్లాడతారంటారు కదా. దీన్ని బట్టి అర్థమైన నీతి ఏంటంటే అక్క తీరు మారదు, ఇక మారాల్సింది ఆ ముగ్గురు బాబులు తీరే. ముగ్గురు బాబులా? ఎవరమ్మాయి? పెద్ద బాబు, చిన్నబాబు, మధ్యలో నడిపి బాబు. అబ్బా సరిగ్గా చెప్పమ్మాయి. అదేనబ్బాయి, చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు. సర్లే అసలు విషయం తెలుసుకోవాలంటే ఆడు చూడు. అంత పెద్ద ఓటమి తర్వాత కూడా వైఎస్సార్సీపీ మారలేదు. ఆ పార్టీ నాయకుల తీరు కూడా మారలేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎవరైనా గుణపాఠాలు నేర్చుకుంటారు. టీడీపీ ఓడిపోతే తామే గెలుస్తామన్న ధీమా ఇంకా వారిలో కనిపిస్తోంది. అందుకే నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీని వారు చేసిన తప్పులే ఓడించాయి తప్ప ప్రజలు కాదనే విషయాన్ని గుర్తించడం లేదు జగన్ అండ్ కో. అధికారంలో ఉన్నప్పుడు వాడిన భాష గురించి ప్రజలకు తెలుసు. అందుకే దారుణంగా ఓడించారు ప్రజలు. అయినా కూడా ఇప్పటికీ ఆ పార్టీ నేతలో మార్పు రావటం లేదు. జనాన్ని కూడా వారు చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్టుగానే ఉందంటున్నారు. పార్టీ ఉంటే చాలు వారే గెలిపిస్తారులే అనే ధీమాతో ఉన్నారు. వైఎస్సార్సీపీలోని కొంతమంది నేతల భాష హద్దులు దాటిపోతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా కొంత గ్యాప్ తర్వాత మళ్లీ లైన్లోకొచ్చారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్న రోజా తాజాగా తన స్టైల్ భాషలోకి వచ్చేశారు. పోలీసులని నీళ్లు లేని బావులే తోకన్నట్టు సూచించారు. సీఎం చంద్రబాబును గాడు అంటూ సంబోధించారు. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. రోజా మాట్లాడే మాటల కంటే ఆమె చూపించే హావభావాలే మరీ దారుణంగా ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించడం మామూలే. కానీ ఇదే రోజా లాంటి వారి కామెంట్లు, భాష వల్లే వైఎస్సార్సీపీకి ఈ పరిస్థితి వచ్చిందన్నది ఒప్పుకోవాల్సిందేనని ఆ పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారట. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు అదే భాష వాడేవారు. సరే, అప్పుడు జగన్ మెప్పు కోసం, ఆయన మానసిక ఆనందం కోసం అలా మాట్లాడారు అనుకోవచ్చు. కానీ ఆమె భాష అంతే అని ఇప్పుడు ఫిక్స్ అయిపోతున్నారు. అసభ్య వ్యాఖ్యలతో తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇన్నాళ్లు నోటికి తాళం వేసుకున్న కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ లాంటి వారు సైతం మళ్లీ తెరపైకి వస్తారని రోజా లాంటి వారు సిగ్నల్ ఇస్తున్నారు. ఓ పద్ధతి పాడు లేకుండా నోటికి వచ్చినట్టు దురుసుగా మాట్లాడుతున్నా కూటమి సర్కార్ రియాక్ట్ అవుతున్నారు. కొన్ని రకాల పాలసీలను పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది సర్కార్. మహిళా నేతల విషయంలో ఇబ్బంది పెట్టకూడదని భావిస్తోందట. చంద్రబాబు ఈ విషయంలో మంచిగానే ఆలోచన చేస్తున్నారని పేర్ని నాని లాంటి నేత వ్యాఖ్యానించారంటే వైఎస్సార్సీపీకి దీనిపై సమాచారం ఉంది. తమపై చర్యలు ఉండవనే ఉద్దేశంతోనే రోజా రెచ్చిపోతున్నారట. విడుదల రజని అయితే మాకంటూ ఓ ఛాన్స్ వస్తుంది కదా అంటూ హెచ్చరిస్తున్నారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి గురించి ప్రభుత్వం వద్ద సంపూర్ణమైన సమాచారం ఉంది. విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీ వద్దకు ఎప్పుడో చేరింది. కానీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతోనే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. నన్నెవడు ఏం చేస్తాడనే ధీమా రోజాలో కనిపిస్తోంది. ప్రభుత్వ ఉదాసీనతను ఆమె అలుసుగా తీసుకుంటున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎంత రాజకీయ అవినీతికి పాల్పడ్డా మహిళా నేతలను అరెస్టు చేయవద్దని చంద్రబాబు అనుకుంటున్నారట. అదే రోజా రెచ్చిపోవటానికి కారణంగా చెబుతున్నారు. అయితే ఇదే ఉదాసీనతను ఆసరాగా తీసుకుని కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ దూకుడు కనపరుస్తే మాత్రం అది అంతిమంగా కూటమికే ఇబ్బందికరమని కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే ప్రజలు ఎంత ఘోరంగా తిరస్కరించినప్పుడు కూడా రప్పారప్పా హెచ్చరికలు చేస్తున్నారంటే వారికి సరైన ట్రీట్మెంట్ తగలటం లేదు. ఇప్పుడు మారాల్సింది వైఎస్సార్సీపీ నేతలు కాదని కూటమి సర్కారే తన శైలిని మార్చుకోవాలంటున్నారు.